గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మీకు 8th క్లాస్లో నుంచి సెకండ్ లెసన్ అయినటువంటి రాజా బదల్ గయా, రాజు మారిపోయాడు అనేటువంటి పాఠ్యాంశాన్ని నేను మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండమ్మా. ఫస్ట్ ఇక్కడ పిక్చర్ కనబడుతుంది. మీరు ఆ పిక్చర్ని చూడండి. అందరూ కూడా ఇక్కడ పిక్చర్ కనబడుతుందా? ఆ పిక్చర్ని కనుక మీరు బాగా చూసినట్లయితే ఆ పిక్చర్లో మీకు ఏం కనబడుతుంది అంటే చిత్రమే క్యా క్యా దికాయి దే రహే హై. ఆ పిక్చర్లో మనకి ఏం కనబడుతుంది? ఒక పిల్లవాడు ఉన్నాడమ్మా. ఆ పిల్లవాడికి ఒక చేతిలో ఆ గ్లోబ్ ఇలా పట్టుకున్నాడు, ఇంకో చేతిలో పుస్తకాన్ని ఇలా పట్టుకొని ఉన్నాడు. ఏంటి ఆ పిక్చర్ ద్వారా మనకి ఏం చెప్పదలుచుకున్నాడు అంటే चित्र में एक लड़का है, उसके एक हाथ में ग्लोब विश्व का मॉडल है, दूसरे हाथ में पुस्तक है. चित्र में एक लड़का है. మనకు ఆ పిక్చర్లో ఒక పిల్లవాడు కనబడుతున్నాడు. ఉస్కే ఏక్ హాత్ మే గ్లోబ్ విశ్వ కా మోడల్. అందులో ఒక గ్లోబ్ కనబడుతుంది. అదేంటి అంటే ఈ ప్రపంచపటానికి నమూనా. దూసరే హాత్ మే పుస్తక హై. మరొక చేతిలో పుస్తకం ఉంది. ఒక పిల్లవాడు ఉన్నాడు ఆ పిక్చర్లో. ఒక పిల్లవాడి చేతిలో ఏమో పుస్తకం ఉంది, ఇంకో చేతిలో ఏమో గ్లోబ్ ఉంది. ఓకేనమ్మా. సెకండ్ వన్ చూడండి. లడకా క్యా కర్ రహా హై. పిల్లవాడు ఏం చేస్తున్నాడు? लड़का एक हाथ में ग्लोब तथा दूसरे हाथ में पुस्तक लेकर हमें ज्ञान का महत्व बता रहा है. लड़का एक हाथ में ग्लोब तथा दूसरे हाथ में पुस्तक लेकर हमें ज्ञान का महत्व बना रहा है. పిల్లవాడు ఏం చేస్తున్నాడు? ఒక చేతిలో గ్లోబ్ పట్టుకుంటున్నాడు, ఇంకో చేతిలో పుస్తకాన్ని పట్టుకున్నాడు. ఒక చేతిలో గ్లోబ్ని, ఒక చేతిలో పుస్తకాన్ని పట్టుకొని ఏమని చెప్తున్నాడు? హమే జ్ఞాన్ కా మహత్వ బతా రహే హై. మనకి జ్ఞానాన్ని బోధిస్తున్నాడు, జ్ఞానం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నాడు. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ వన్ చూసుకోండి. యహ్ లడకా హమే క్యా బతానా చాతే హై. ఈ పిల్లవాడు మనకి ఏం చెప్పదలుచుకున్నాడు అంటే यह लड़का हमें बताना चाहता है कि ज्ञान के द्वारा हम सारे संसार का विकास कर सकते हैं. ज्ञान द्वारा दुनिया बदला जा सकता है. यह लड़का हमें बताना चाहता है. ఈ పిల్లవాడు మనకి ఈ విషయాన్ని చెప్పదలుచుకున్నాడు. ఏమని? ज्ञान के द्वारा हम सारे संसार का विकास कर सकते हैं. మనము జ్ఞానం వల్ల మాత్రమే మనము ఈ ప్రపంచాన్ని అభివృద్ధి చెందించగలుగుతాము, ప్రపంచాన్ని డెవలప్ చేయగలుగుతాము. జ్ఞాన్ ద్వారా దునియా బదల్ జా సక్తా హై. ఈ జ్ఞానం ద్వారా ఈ ప్రపంచం మొత్తం కూడా మారిపోతుంది. ఓకేనమ్మా. ఇప్పుడు వచ్చేసి పిక్చర్ క్వశ్చన్స్ అయినాయి. కథలోకి వెళ్దాం. ఏంటి కథ అంటే ఇక్కడ మనము అనగనగా ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకి ఒక పిల్లవాడికి మధ్య జరిగినటువంటి సంఘటనని మనకి ఇక్కడ చెప్పదలుచుకున్నాడు. ఏంటో చూద్దాం. దీని ద్వారా ఏంటి మనకి ఈ కథలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది చూద్దాం. ఏక్ లడకా తా, उसका नाम राजेश था. वह जंगल में जा रहा था. रास्ते में उसे एक सोने का सिक्का मिला. वह सोचने लगा, यह सिक्का मेरा तो ही है नहीं, इसे क्या करूं? लेकर जाने किस बेचारे का सिक्का यहाँ गिर गया है. अब ना तो इसे रख सकता हूँ और ना ही फेंक सकता हूँ. क्या करूं इसका? यही सब सोचते हुए वह आगे बढ़ा चला जा रहा था. रास्ते में माला जपते हुए एक साधु महाराज उसे मिले. उसने सोचा, क्यों ना यह सिक्का साधु को ही दे दूं. राजेश ने जब वह सिक्का साधु को दिया तो सोने के सिक्के को देखकर साधु ने आश्चर्य से कहा, बेटा, यह सिक्का हमारे जैसे साधुओं के लिए नहीं है. इसे तो किसी गरीब के दे दो ताकि वह अपना पेट भर सके. साधु की बात मानकर राजेश आगे चला तो उसने देखा कि किसी राजा की सेना चली जा रही है. इतनी बड़ी सेना को देखकर वह सोचने लगा कि जरूर कोई बात रही होगी जो राजा अपनी सेना लिए जा रहे हैं. उसने एक सैनिक से पूछा, भाई
आपके राजा इतनी बड़ी सेना लिए कहाँ जा रहे हैं? यह हमारे राजा सूरसिंह है, जो पड़ोसी देश पर आक्रमण कर उसे लूटने जा रहे हैं। उसने जवाब दिया। राजेश राजा के पास गया, सोने का सिक्का उनकी ओर बढ़ाते हुए कहा, लीजिए महाराज, आप इसे रख लीजिए। बेटा, मुझे क्यों देना चाहते हो? राजा ने आश्चर्य के साथ पूछा। महाराज, एक साधु ने कहा था कि जो सबसे गरीब दिखे उसे यह सिक्का दे देना। राजेश करुणा स्वर में बोला। मैं राजा हूँ राजा, मैं तुझे गरीब लगता हूँ? राजा क्रोध में बोला। महाराज, यदि आप अमीर होते तो दूसरे देश को लूटने के लिए इतनी बड़ी सेना लेकर क्यों जाते? राजेश की बात राजा की समझ में आ गई। उन्हें अपनी गलती का एहसास हुआ। राजेश की प्रशंसा करते हुए उन्होंने सेना को वापस लौटने का आदेश दिया। उस दिन से राजा ने अपनी संपत्ति जनता की सेवा में खर्च करना आरंभ कर दिया। ओके अम्मा, ఇది రాజా బదల్ గయా అనేటువంటి కథ ఇది. సో రాజు మారిపోయాడు. ఎట్లా మారిపోయాడు, ఏ విధంగా మారాడు అనేటువంటిది మనం ఇక్కడ ఈ పాఠంలో నేర్చుకున్నాం. అంటే ఏంటి? రాజు తన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకున్నాడు. రాజు తన యొక్క ఆలోచన విధానాన్ని ఏ విధంగా మార్చుకున్నాడు అనేదే ఈ యొక్క పాఠ్యాంశం యొక్క ఉద్దేశం. ఎట్లా మార్చుకున్నాడు? ఎప్పుడూ కూడా పక్కన రాజ్యాలని ఆక్రమిస్తూ ఉండడము, వాళ్ళ ధనాన్ని కొల్లగొట్టడము రాజరికం అనిపించుకోదు, మంచితనం అనిపించుకోదు. ఇలా పక్కన వాళ్ళకి సహాయం చేసినప్పుడే అతడు గొప్ప రాజు అవుతాడు అనేది ఇక్కడ మనకి చెప్పదలుచుకున్నటువంటి విషయం. ఇది చూద్దాం అసలు ఎట్లా సాగింది కథనం అనేది చూద్దాం. ఏక్ లడకా తా, ఉస్కా నామ్ రాజేష్ తా. ఒక పిల్లవాడు ఉన్నాడు, ఆ పిల్లవాడి పేరు రాజేష్. వా జంగల్ మే జా రహా తా. ఆ పిల్లవాడు అడవిలో వెళ్తూ ఉన్నాడు. రాస్తే మే ఉసే ఏక్ సోనే కా సిక్కా మిలా. దారిలో అతనికి ఒక బంగారు నాణెం దొరికింది. వా సోచ్నే లగా, యా సిక్కా మేరే తో హీ నహీ. ఆ పిల్లవాడు ఆ బంగారు నాణ్యాన్ని తీసుకున్నాడు, ఆలోచిస్తున్నాడు, అరే ఈ బంగారు నాణ్యం నాది కాదు, ఇసే క్యా కరూ లేకర్, నేను దీన్ని తీసుకుని ఏం చేద్దును. జానే కిసే బేచారే కా సిక్కా యహాం గిర్ గయా హై. జానే, పోనీ ఇది ఎవరిదైనా పారేసుకున్నారా అని చెప్పి ఆలోచిద్దామా, ఎవరైనా కింద పడేసుకున్నారేమో పాపం. అబ్ నా తో ఇసే రఖ్ సక్తా హూ ఔర్ నా హీ ఫేంక్ సక్తా హూ. నేను దీన్ని బంగారు నాణ్యాన్ని ఉంచుకోలేను, అట్లాగని చెప్పి నేను దీన్ని పడవేను లేను. క్యా కరూ ఇస్కా, నేనేం చేయను ఈ బంగారు నాణ్యాన్ని అని చెప్పి ఆలోచిస్తున్నాడు. ఒక పిల్లవాడు ఉన్నాడు, ఆ పిల్లవాడి పేరు రాజేష్. ఆ పిల్లవాడు దారిలో వెళ్తూ ఉంటే, అడవిలో గుండా వెళ్తూ ఉంటే దారిలో అతనికి ఒక బంగారు నాణ్యం దొరికింది. ఆ బంగారు నాణ్యాన్ని తీసుకున్నాడు. తీసుకొని ఆలోచిస్తున్నాడు, అరే ఈ బంగారు నాణ్యం నాది కాదు, ఇది ఇక్కడ నాకు దొరికింది, మరి ఇది ఎవరో పోగొట్టుకొని ఉంటారు, మరి నేను ఇప్పుడు ఏం చేయాలి? ఈ బంగారు నాణ్యాన్ని నేను తీసి పెట్టుకోలేను, ఎందుకంటే పరలో సొమ్ము పాము వంటిది, ఇది పాపపు సొమ్ము అది, కాబట్టి నా దగ్గర ఉంచుకోలేను. అలాగని చెప్పి నేను ఇక్కడ పడేసి వెళ్ళలేను, పాపం ఎవరు పోగొట్టుకున్నారో, మరి దీన్ని ఏం చెయ్యాలి అని చెప్పి రాజేష్ ఆలోచిస్తూ ఉన్నాడు. యహీ సబ్ సోచతే హుయే వహ్ ఆగే బడా చలా జా రహా తా. ఈ విధంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాడు. రాస్తే మే మాలా జప్తే హుయే ఏక్ సాధు మహారాజ్ ఉసే మిలే. దారిలో ఒక జపమాలని జపిస్తూ, జపమాలని తిప్పుతూ జపము చేసుకుంటూ ఉన్నటువంటి ఒక సాధువు ఎదురయ్యాడు. ఆయన సాధు మహారాజ్. సో ఒక సాధువు ఎదురయ్యాడు అనమాట. ఉస్నే సోచా క్యా నా యహ్ సిక్కా సాధు కో హీ దే దూ. ఆ పిల్లవాడు ఆలోచిస్తున్నాడు, రాజేష్ ఆలోచిస్తున్నాడు అనమాట. ఏమని? అరే ఈ బంగారు నాణ్యాన్ని నేను ఈ సాధువుకి ఎందుకు ఇవ్వకూడదు, మరి ఈ సాధువుకి ఇవ్వచ్చు కదా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాడు అనమాట. राजेश ने जब वह सिक्का साधु को दिया तो सोने के सिक्के को देखकर साधु ने आश्चर्य से कहा, बेटा పిల్లవాడు ఏం చేశాడు, ఆ బంగారు నాణ్యాన్ని తీసుకొని ఆ సాధువుకి ఇచ్చాడనమాట.
ఇచ్చేసరికి ఆ సాధువు ఆ బంగారు నాణాన్ని చూసి ఆశ్చర్యపోతూ ఇలా అంటున్నాడు, బాబు యह सिक्का हमारे जैसे साधुओं के लिए नहीं है. ఈ బంగారు నాణెము మాలాంటి సాధువులకి కాదు. ఈ బంగారు నాణం మేమేం చేస్తాం తీసుకొని, మేము సాధువులం అంటే సర్వం త్యజించినటువంటి వాళ్ళము, సర్వసంగ పరిత్యాగులము. అంటే ఏంటి, మొత్తము కూడా మాకు దేని మీద కూడా ఆశ లేదు కాబట్టి మాకు ఈ బంగారాన్ని తీసుకొని మేమేం చేస్తాము, కాబట్టి ఇలాంటి బంగారు నాణం మాలాంటి సాధువులకి కాదు. ఇసే తో కిసీ గరీబ్ కో దే దో తాకి వహ అప్నా పేట్ భర్ సకే. దీన్ని నువ్వు తీసుకుని వెళ్ళి ఎవరైనా పేదవాళ్ళకి ఇవ్వు, అప్పుడు వాళ్ళ యొక్క ఆకలి తీరుతుంది, వాళ్ళ యొక్క కడుపు నిండుతుంది అని చెప్పడం జరిగింది. साधु की बात मानकर राजेश आगे चला तो उसने देखा कि किसी राजा की सेना चली जा रही है. సరే సాధువు చెప్పాడు కదా అని చెప్పి ఆ రాజేష్ ఏం చేస్తున్నాడు, ఆ బంగారు నాణ్యాన్ని తీసుకొని అలా ముందుకు వెళ్తూ ఉండేసరికి దారిలో ఒక పెద్ద సైన్యం ఎదురైంది. ఎవరో ఒక మహారాజు తన సైన్యాన్ని తీసుకొని వెళ్తూ కనిపించాడు. इतनी बड़ी सेना को देखकर वह सोचने लगा कि जरूर कोई बात रही होगी जो राजा अपनी सेना लिए जा रहे हैं. అంత పెద్ద సైన్యాన్ని చూసేసరికి ఆ పిల్లవాడు ఆలోచిస్తున్నాడు, అరే ఖచ్చితంగా ఏదో ఒక విషయం జరిగే ఉండవచ్చు, ఏదో ఒక విషయం ఉంది, అందుకనే రాజు తన ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకొని వెళ్తున్నాడు అని చెప్పి ఆ పిల్లవాడు అనుకున్నాడు. ఉస్నే ఏక్ సైనిక్ సే పూచా. అంతలో అలా ఆలోచిస్తున్నటువంటి ఆ రాజేష్ పిల్లవాడు ఏం చేశాడు, అక్కడ ఉన్నటువంటి ఒక సైనికుడిని పిలిచి అడుగుతున్నాడు అనమాట, బాయి आपके राजा इतनी बड़ी सेना लिए कहाँ जा रहे हैं. సోదరా, మీ యొక్క రాజుగారు ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకొని ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు అని చెప్పి అడిగాడు అనమాట. యా హమారే రాజా శూర్ సింహ్ హై जो पड़ोसी देश पर आक्रमण कर उसे लूटने जा रहे हैं. వెంటనే చెప్పాడనమాట, ఈయన మా రాజుగారు, ఆయన పేరు సూరసింహుడు. రాజుగారి పేరేంటమ్మా, సూరసింహుడు. పిల్లవాడి పేరేంటి, రాజేష్. సో ఆ సైనికుడు చెప్తున్నాడు అనమాట, ఈయన మా రాజుగారు పేరు ఏంటి అంటే సూరసింహుడు. ఆయన పడోసీ దేశ్ పర్ ఆక్రమణ్ కర్, పొరుగు రాజ్యం మీద ఆక్రమణ చేసి దండయాత్ర చేసి ఉసే లూట్నే జా రహే హై, దానిని కొల్లగొట్టడానికి, దానిని దోచుకోవడానికి వెళ్తున్నాడు. ఉసే జవాబ్ దియా అని సమాధానం చెప్పాడు. రాజేష్ రాజాకే పాస్ గయా. ఈ మాట విన్న వెంటనే ఆ పిల్లవాడు రాజేష్ ఏం చేశాడు, రాజుగారి దగ్గరికి వెళ్ళాడనమాట. సోనే కా సిక్కా ఉన్కి ఓర్ బడాతే హుయే కహా. తన దగ్గర ఉన్నటువంటి బంగారు నాణ్యాన్ని తీసి రాజుగారి ముందర ఉంచి అంటున్నాడనమాట, లీజియే మహారాజ్ ఆప్ ఇసే రక్ లీజియే. మహారాజా, ఈ బంగారు నాణ్యాన్ని తీసుకోండి, ఇది మీ దగ్గరే పెట్టుకోండి, ఉంచుకోండి అని చెప్పి అన్నాడు. బేటా ముझे क्यों देना चाहते हो, రాజానే ఆశ్చర్యకే సాత్ పూచా. వెంటనే ఆ బంగారు నాణాన్ని చూసినటువంటి రాజు, బాబు నువ్వు నాకెందుకు ఇవ్వాలనుకుంటున్నావు ఈ బంగారు నాణాన్ని అని చెప్పి ఆశ్చర్యపోతూ అడిగాడనమాట. మహారాజ్ एक साधु ने कहा था कि जो सबसे गरीब दिखे उसे यह सिक्का दे देना. వెంటనే ఆ పిల్లవాడు చెప్తున్నాడు అనమాట, మహారాజా నాకు ఈ బంగారు నాణము దారిలో దొరికింది, నేను ఈ బంగారు నాణం నాది కాదు కాబట్టి నేను దీన్ని ఎవరికైనా ఇవ్వాలి అని చెప్పి అనుకున్నాను. మరి ఎవరికి ఇవ్వాలా అని చెప్పి నేను ఆలోచిస్తుంటే ఒక సాధువు కనిపించారు. ఆ సాధువుని నేను అడిగాను, సాధువు గారు నేను దీన్ని ఎవరికి ఇవ్వాలి, మీ దగ్గర పెట్టుకోండి అని అంటే ఆ సాధువు ఏమన్నారు, బాబు మేము అన్నిటినీ వదిలిపెట్టినటువంటి వాళ్ళము, సాధువులము, మాకు ఈ బంగారంతో పని లేదు, కాబట్టి ఇది ఎవరికైనా పేదవాళ్ళకి ఇవ్వు, అప్పుడు మాత్రమే వాళ్ళ యొక్క ఆకలి తీరుతుంది, వాళ్ళ యొక్క ఆశ నెరవేరుతుంది, వాళ్ళ యొక్క కడుపు మంట అంటే కడుపులో ఉన్నటువంటి ఆకలి అనేటువంటిది చల్లారుతుంది, ఆకలి తీరుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. నేను సరే ఎవరైనా పేదవాళ్ళకి ఇద్దాము అంటే ఎవరికైతే ఆశ ఉంటుందో, పేదవాళ్ళకి ఆకలి అనేది ఉంటుందో అలాంటి వాళ్ళకి ఇద్దాము అని చెప్పి బయలుదేరాను. అంతలో మీరు ఎదురొచ్చారు, మీరు ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకుని వెళ్తూ ఉన్నారు, సాధువు ఎవరికైనా అవసరంలో ఉన్నటువంటి వాళ్ళకి, ఆకలితో ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వమని చెప్పారు, అందుకే నేను మీకు ఇస్తున్నాను అని చెప్పాడు.
రాజేష్ కరుణ స్వరమే బోలా. ఇది చాలా జాలితో నిండినటువంటి స్వరంతో ఈ మాట చెప్పాడనమాట. मैं राजा हूँ राजा, मैं तुझे गरीब लगता हूँ. राजा क्रोध में बोला. అరే నేను రాజునరా అంటే నీకు ఎలా కనబడుతున్నా, నేను మహారాజుని. నేను నీకేమైనా పేదవాళ్ళ కనబడుతున్నానా, నేను బికారి భిక్షగాళ్ళ కనబడుతున్నానా నేను నీకు అని చెప్పి రాజు కోపంతో అడిగాడనమాట. महाराज यदि आप अमीर होते तो दूसरे देश को लूटने के लिए इतनी बड़ी सेना लेकर क्यों जाते. మహారాజా మీరు ఒకవేళ నిజంగా ధనవంతులే అయితే दूसरे देश को लूटने के लिए इतनी बड़ी सेना लेकर क्यों जाते. మీరు వేరే దేశాన్ని కొల్లగొట్టడం కోసం అని చెప్పి, దోచుకోవడం కోసం అని చెప్పి ఇంతమంది సైన్యాన్ని తీసుకొని ఎందుకు వెళ్తున్నారు అని సూటిగా ప్రశ్నించాడనమాట. ఏంటి మహారాజా మీరు ధనవంతులు అంటున్నారు, మహారాజు అంటున్నారు, పేదవాడు కాదంటున్నారు. మరి అలాంటి అప్పుడు మీరు ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకొని వేరే దేశాన్ని ఆక్రమించడం కోసం అని చెప్పి, వాళ్ళని దోచుకోవడం కోసం అని చెప్పి ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకొని ఎందుకు వెళ్తున్నారు అని చెప్పి ప్రశ్నించాడు. రాజేష్కి బాత్ రాజాకి సమజ్మే ఆ గయి. రాజేష్ అన్నటువంటి మాటలు మహారాజు అయినటువంటి సూరసింహుడికి అర్థమైనాయి. ఏమని? సో గొప్పదనము అంటే ఆ గొప్పదనము డబ్బులో లేదు, అది ఒక క్యారెక్టర్లో ఉంది అనేటువంటిది ఆ రాజుకి అర్థమైంది. తను ఉన్నదాంతో తృప్తి పడాలి, తన ప్రజల్ని చాలా చక్కగా చూసుకోవాలి. కానీ ఇతనికి ఉన్నటువంటి ఆ రాజ్యాన్ని విస్తరించాలి అనేటువంటి రాజ్యకాంక్ష వల్ల ఏమైంది, తన ప్రజల్ని సుఖపెట్టకపోగా తన ప్రజల్ని బాధ పెడుతున్నాడు. యుద్ధం జరగడం వల్ల ఏంటి, ఆస్తి నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది, అన్ని రకాలుగా ఇరు దేశాలు నష్టపోతూనే ఉంటాయి. మరి తన ప్రజల్ని కాపాడవలసినటువంటి బాధ్యత ఉన్నటువంటి రాజు ప్రజల్ని కాపాడకపోగా వేరే దేశాన్ని బాధ పెట్టి దోచుకోవాలని చెప్పి చూస్తున్న కారణం చేత నువ్వు మహారాజువి కాదు, నువ్వు అందరికన్నా పేదవాడివి అని చెప్పినట్టు మహారాజుకి అర్థమైంది. ఉన్హే అప్నీ గల్తీకా ఆసాస్ హువా. తాను చేసినటువంటి పొరపాటుకి ఆయన పశ్చాత్తాపడ్డాడు. రాజేష్కి ప్రశంస కర్తే హుయే ఉన్హోంనే సేనాకో వాపస్ లౌట్నే కా ఆదేశ్ దియా. వెంటనే రాజుగారు ఏం చేశారు, రాజేష్ని చాలా మంచిగా నాకు గుణపాఠాన్ని నేర్పావు, చాలా చక్కగా చెప్పావు, నేను ఇంకా యుద్ధం చేయను, నేను నా రాజ్యాన్ని చాలా చక్కగా పరిపాలిస్తాను అని చెప్పి తన సైన్యాన్ని వెనక్కి పదండి, తిరిగి రాజ్యానికి వెళ్ళిపోదాము అని చెప్పి చెప్పడం జరిగింది. ఉస్ దిన్ సే రాజానే అప్ని సంపత్తి జనతాకి సేవా మే ఖర్చు కర్నా ఆరంభ కర్ దియా. ఆ రోజు నుంచి మహారాజు ఏం చేశాడు, తన యొక్క సంపదని మొత్తం ప్రజలకి సేవ చేయడంలో ఖర్చు చేయడం అనేటువంటిది మొదలుపెట్టాడనమాట. ఓకేనమ్మా, ఇది మనకి రాజా బదల్ గయా, రాజులో వచ్చినటువంటి మార్పు. ఇది కథ. ఓకేనమ్మా. ఇప్పుడు దీని కింద ఉన్నటువంటి సునోబోలో క్వశ్చన్ ఆన్సర్స్ చూడండి. సునోబోలో క్వశ్చన్ ఆన్సర్స్ ఇక్కడ 5 ఇచ్చాడమ్మా. ఆ సునోబోలో ఉన్నటువంటి ఆ 5 క్వశ్చన్ ఆన్సర్స్ చూసుకోండి. पाठ में दिए गए चित्रों के बारे में बातचीत करो. మనకి లెసన్లో ఇచ్చినటువంటి ఆ పిక్చర్స్ గురించి, చిత్రాల గురించి చర్చించండి. पाठ में 2 चित्र है. पहले चित्र में एक रास्ते में गिरा हुई सोने का सिक्का दिखाई दे रहे हैं. एक लड़का उसे उठाकर एक साधु को दे रहा है. दूसरे चित्र में वह लड़का उस सिक्के को किसी राजा को दे रहा है. ఇక్కడ ఏమని ఇచ్చాడు, పార్ట్ మే 2 చిత్ర హై. మనకి ఈ లెసన్లో 2 చిత్రాలు ఉన్నాయి. ఓకే, पहले चित्र में एक रास्ते में गिरा हुई सोने का सिक्का दिखाई दे रहा है. మనకి మొదటి చిత్రంలో ఏక్ రాస్తే మే గిరా హుయి, ఒక దారిలో పడి ఉన్నటువంటి సోనే కా సిక్కా దికాయి దే రహా హై. ఒక మొదటి సన్నివేశానికి సంబంధించినటువంటి ఆ చిత్రంలో ఏముంది అంటే, ఒక పిల్లవాడు దారిలో వెళ్తున్నట్టు కనిపిస్తుంది. ఆ దారిలో పడి ఉన్నటువంటి ఆ బంగారు నాణాన్ని
చూపించడం జరిగింది. ఏక్ లడకా ఉసే ఉఠాకర్ ఏక్ సాధుకో దే రహా హై. మరియు ఆ పిల్లవాడు ఆ బంగారు నాణాన్ని తీసి సాధువుకి ఇస్తున్నట్టుగా అక్కడ మనం చూడవచ్చు. दूसरे चित्र में वह लड़का उस सिक्के को किसी राजा को दे रहा है. మళ్ళీ నెక్స్ట్ పిక్చర్ ఉంది కదా, అందులో ఏముంది, ఆ పిల్లవాడు ఆ బంగారు నాణాన్ని ఒక రాజుగారికి, కిసి రాజాకు దేరా హై, ఏదో ఒక రాజుకి ఇవ్వడానికని చెప్పి మనకి ఆ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా పిల్లవాడికి అక్కడ బంగారు నాణం దొరికింది. మొదటి దాంట్లో సాధువుకి ఇస్తున్నట్టుగా, రెండవ దాంట్లో ఒక మహారాజుకి ఇస్తున్నట్టుగా మనకి ఇక్కడ చిత్రాలు అనేటువంటివి కనబడుతున్నాయి. తర్వాత ఇస్ పాట్ కా కోయి దూసరా నామ్ క్యా హో సక్తా హై. ఇప్పుడు మనకి రాజా బదల్ గయా అనేటువంటిది శీర్షక్ టైటిల్గా పెట్టడం జరిగింది. మరి ఇంకో టైటిల్ కనుక పెట్టాలి అనుకుంటే ఏం సరిపోతుంది, ఏం పెట్టచ్చు? ఓకేనా. ఇస్ పాట్ కా దూసరా నామ్ సోనే కా సిక్కా, ఇమాందార్ బాలక్, సబ్సే గరీబ్ కౌన్ హై ఆది హో సక్తే హై. మనకి ఇక్కడ రాజా బదల్ గయా అని మనకి టైటిల్ పెట్టడం జరిగింది కదా, శీర్షక్ పెట్టడం జరిగింది కదా. అవి కాకుండా ఇంకేం పెట్టవచ్చు టైటిల్స్, ఇంకేం పెట్టచ్చు అంటే ఇక్కడ ఇస్ పాట్ కా దూసరా నామ్, దీనికి మరొక పేరు సోనే కా సిక్కా, బంగారు నాణెము, ఇమాందార్ బాలక్, నిజాయితీ కలిగినటువంటి పిల్లవాడు, సబ్సే గరీబ్ కౌన్ హై, అందరికంటే పేదవాడు ఎవరు, ఆది హో సక్తే హై. ఇలా మనము టైటిల్ని చేంజ్ చేయవచ్చు. రాజేష్ కో జంగల్ మే క్యా క్యా దికాయి దియా హోగా. రాజేష్కి అడవిలో ఏం కనబడుతూ ఉన్నాయి? రాజేష్ కో జంగల్ మే కయి జాన్వర్, పక్షి, झरने, पेड़ पौधे, तालाब आदि दिखाई दिए होंगे. రాజేష్ కో జంగల్ మే, రాజుగారికి అడవిలో క్యా క్యా దికాయి దియా హోగా. ఇక్కడ రాజేష్కి, ఆ పిల్లవాడికి అడవిలో ఏం కనబడుతూ ఉండవచ్చు? రాజేష్ కో జంగల్ మే కయి జాన్వర్, ఆ రాజేష్కి ఆ అడవిలో చాలా జంతువులు కనబడుతూ ఉండవచ్చు. పక్షులు కనబడుతూ ఉండవచ్చు. జర్నే, సెలయేర్లు కనబడుతూ ఉండవచ్చు. పేడ్ పౌదే, ఆ మొక్కలు కనబడుతూ ఉండవచ్చు. తాలాబ్, చెరువులు కనబడుతూ ఉండవచ్చు. ఆది దికాయి దియే హోంగే, మొదలైనవి మనకి ఇక్కడ కనబడుతూ ఉండవచ్చు. సాధునే సిక్కా గరీబ్ కో దేనే కే లియే క్యోం కహా. సాధువు ఆ బంగారు నాణాన్ని గరీబ్ కో దేనే కే లియే క్యోం కహా, పేదవాళ్ళకి ఇవ్వమని ఎందుకు చెప్పి ఉండవచ్చు? साधु को पैसे की ज़रूरत नहीं होगी, पैसों के लिए आम आदमी तरसता है, अपने जीवन यापन के लिए खासकर पेट भरने के लिए गरीब आदमी अनेक प्रयत्न करता है, इसलिए साधु ने सिक्का गरीब को देने के लिए कहा होगा. साधु को पैसे की ज़रूरत नहीं होगी. సాధువు పేదవాళ్ళకి ఆ బంగారు నాణ్యాన్ని ఇవ్వమని ఎందుకు చెప్పాడు అంటే, సాధువుకో పైసేకి జరూరత్ నహీ హోగి, సాధువుకి ఆ డబ్బులతో పని లేదు, అవసరం లేదు. పైసేకి లియే ఆమ్ ఆద్మీ తరస్తా హై, మామూలు ప్రజలు మాత్రమే డబ్బుల కోసం అని చెప్పి ఆరాటపడతారు. अपने जीवन यापन के लिए खासकर पेट भरने के लिए गरीब आदमी अनेक प्रयत्न करता है. ముఖ్యంగా వాళ్ళ యొక్క జీవితాన్ని గడపడం కోసమని మరియు వాళ్ళ యొక్క కడుపు నింపుకోవడం కోసమని చెప్పి, అంటే ఆకలి బాధ తీర్చుకోవడం కోసం అని చెప్పి ముఖ్యంగా పేదవాళ్ళు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, అనేక కష్టాలు పడుతూ ఉంటారు. ఇస్లియే సాధునే సిక్కా గరీబ్ కో దేనే కే లియే కహా హోగా, అందువల్ల మనకి సాధువు ఆ బంగారు నాణాన్ని పేదవాళ్ళకి ఇవ్వమని చెప్పి ఉండవచ్చు. अगर हमें किसी की कोई चीज़ मिलती है तो क्या हम क्या करेंगे. ఒకవేళ మనకి ఏదైనా వస్తువు దొరికినట్లయితే మనం ఏం చేస్తాము? अगर हमें किसी की कोई चीज़ मिलती है तो पहले पता करेंगे कि वह किसका है, मालूम नहीं चलने पर हमें उसे पुलिस के हवाले कर देंगे. यदि उस व्यक्ति ने अपने सामान खोने की रिपोर्ट थाने में लिखाई होगी तो उसे सामान वापस मिल सकेगा. ఒకవేళ ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాడు, ఒకవేళ అగర్ హమేం కిసీ కో
कोई चीज़ मिलती है तो हम क्या करेंगे, మన ఒకవేళ మనకి ఎవరిదైనా సరే వస్తువు దొరికినట్లయితే మనం ఏం చేయాలి? अगर हमें किसी की कोई चीज़ मिलती है तो ఒకవేళ మనకి ఎవరిదైనా వస్తువు దొరికినట్లయితే तो पहले पता करेंगे कि वह किसका है, మనం అప్పుడు మొదట తెలుసుకోవాల్సింది ఏంటి, ఇది ఎవరిది. మనకు అంతే కదా, మనకి ఎవరిదైనా ఏదైనా వస్తువు దొరికితే ఇది ఎవరిది అని చెప్పి అడుగుతూ ఉంటాము. మాలూమ్ నహీ చల్నే పర్ హమే ఉసే పులిస్కే హవాలే కర్ దేంగే. మనకి అది ఎవరిది అని చెప్పి తెలియలేదనుకోండి, వెంటనే ఏం చేస్తాము, దాన్ని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి అక్కడ సబ్మిట్ చేయాలి. यदि उस व्यक्ति ने अपने सामान खोने की रिपोर्ट थाने में लिखाई होगी तो उसे सामान वापस मिल सकेगा. ఒకవేళ ఎవరైనా సరే ఈ వస్తువు మాది పోయింది అని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కనుక ఇచ్చినట్లయితే అది వాళ్ళకి చేరుతుంది. మనము దొరికిన వస్తువుని తీసుకొని వెళ్ళి ఏం చేయాలి, ఎవరిది అని చెప్పి అడగాలి. ఇది ఎవరిది అని చెప్పి మనకి తెలుస్తుంది. ఒకవేళ అక్కడ పోగొట్టుకున్న వాళ్ళు లేరు అనుకోండి, ఆ వస్తువు ఎవరిది కాదని తెలిసింది అనుకోండి, నేరుగా ఏం చేయాలి, మనము పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాలి. పోలీస్ స్టేషన్లో దాన్ని ఇవ్వాలి. పోలీస్ స్టేషన్లో ఇచ్చినప్పుడు అదేమవుతుంది, మనకి ఖచ్చితంగా ఎవరైతే ఇది పోయింది అని చెప్పి కంప్లైంట్ చేస్తుంటారో వాళ్ళకి ఆ వస్తువు చేరుతుంది. ఓకేనమ్మా, ఇది సునోబోలో. తర్వాత